డాక్టర్ రామరాజు గారికి స్పృహ వచ్చింది. ధీరజ్, నాన్నకు స్పృహ వచ్చిందంట, రారా. ఏంటండి ఆ మాటలు? మీకేం కాదండి. అందరూ బయటకెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండమ్మా, ఇది కూడా వెళ్ళండి. పేగపడుతుంది కానీ ఇరిగింది మాత్రం ఎక్స్రే కాంతితో లేదో. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? అమ్మడో అది భాగ్యం భాగ్యం భాగ్యం, నేను చెప్తా ప్లీజ్ 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 గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్. దేవుడే విచ్చాడు వీధి ఒకటి, సొంత ఊరేలా సొంత ఇల్లేలా, ఓ చెల్లెలా ఓ వల్లెమ్మా ఓ భాగ్యమా, దేవుడే విచ్చాడు వీధి. దరిద్రపు పోతావా మేవా? మూసేస్తా భాగ్యం, మూసేస్తా. అసలే ఎక్కడ పరిస్థితి? కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టుంటే పాటలు పట్టాడు పాటలు. భాగ్యం, ఇప్పుడు పాము ఎవరు కప్పెవరు? ఆ కప్పు నేనే, ఆ పాము నర్మదు. ఆ కప్పు నోట్లు నన్ను ఇరిగించింది మీ సమస్య. అలా కోపడికి అమ్మడో సరైన కర్ర దొరకని పావు నట్టు బెరక్కొడతా. అబ్బో, నువ్వు కర్ర తెచ్చే వరకు ఆగుతుంది. ఈలోగా నర్మద పాము నన్ను ఇలా మింగేస్తుంది. మీరు కమ్మని తెలిసేయండి. అలా కాదే అమ్మడో, టైం రావాలిగా. నా టైం ఇప్పుడు ఆ నర్మద స్థితిలో ఉంది. చెప్పిందిగా ప్రస్తుతానికి వదిలేసా, ఇటుక కాదు అని. నర్మద కాబట్టి పరిస్థితులను ఆలోచించి మనకే పెళ్లికి పెట్టింది. అదే మా ఆయనకి తెలిసిందనుకో, జాలి దయ ఏది లేకుండా నన్ను మెడపట్టుకుని అందరికి గెంటుతాడు. అది మోయా, డబ్బులు ఇవ్వడానికి మనం వెళ్ళాల్సింది గవర్నమెంట్ ఆఫీస్ కదా, మరి ఇక్కడికి రమ్మన్నారేంటి? జరుగుతాయి. ఇంతకీ డబ్బులు మొత్తం 25 లక్షలు తీసుకొచ్చావు కదా? తీసుకొచ్చాను మోయా. సరే పద. 20 లక్షలతో పాటు రైస్ మిల్లో 5 లక్షలు తీసుకొచ్చాను. ఈ విషయం బయటికి తెలిస్తే ఏమవుతుందో, ఎలాంటి గొడవలు జరుగుతాయో. నమస్కారం ప్రసాదరావు గారు. నమస్తే నమస్తే. నువ్వు జాబ్ ఇప్పించాల్సింది ఇతనికే. ఓ, ఇతనేనా మీ అల్లుడు? సాగా, ఇతనే నీకు జాబ్ ఇప్పించే ఏజెంట్. నువ్వు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడు. హాయ్ సాగర్, ఆ డబ్బులు అతనికి ఇవ్వు. డబ్బులు ఇవ్వు సాగర్. కాదు మోయ, డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్ కదా, మరి ఇతనికి ఇవ్వమని అంటున్నారేంటి? డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీసర్స్ డబ్బులు తీసుకోరు. తీసుకుంటే ప్రాబ్లంలో పడతారు. అందుకే ఇలాంటి విషయాల కోసం ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటారు. ఏం పర్లేదు, ఇచ్చే. నేను ఇప్పటి వరకు చాలా మందికి జాబులు ఇప్పించాను. ప్రసాదరావు గారు నాకు ఎప్పటి నుండో తెలుసు. డబ్బులు ఇస్తే ఏమవుతుందో ఏమో అని చెప్పి నువ్వు భయపడాల్సిన పనే లేదు. సాగర్, బాగోదు, ఇచ్చే. డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు, కానీ నీకు జాబ్ వచ్చిన తర్వాత లక్షలు లక్షలు సంపాదిస్తావు. నాకు గవర్నమెంట్ జాబ్ డబ్బుల కోసం కాదు సార్, మా మామయ్య గారి కోసం. అడ్డదారిలో డబ్బులు సంపాదించడం మా నాన్నగారు మాకు నేర్పించలేదు. మమ్మల్ని చాలా నిజాయితీగా పెంచాడు. ఇదిగో అపాయింట్మెంట్ లెటర్. నెక్స్ట్ మండే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ప్రసాదరావు గారు, ఉంటాను సార్. భయ్యా, ఆల్ ది బెస్ట్. సాగర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. ఈ జాబ్ గురించి నమ్మదాతో కాస్త జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఎలా జాబ్ వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటూ 100 ప్రశ్నలు వేస్తుంది. డౌట్ వచ్చేలా చేసుకుని దొరికిపో, సరేనా? సరే మావయ్య. అమ్మా అమ్మా, అడిగారండి, ఈ గుమ్మడికాయలు కట్టే ముందు మన తలకాయలు పగులుతాయేమోనని భయంగా ఉందండి బాబు. అవునే అమ్మా, ఆ కంచు నర్మదా నన్ను ఆల్రెడీ పిచ్చి కొట్టుడు కొట్టింది. పొరపాటు అందరి మధ్య మన జీవిత చరిత్రలు కనుక బయటెట్టేసింది అనుకో, అందరూ కలిసి మనల్ని నరికి పోగలెట్టేస్తాయి. పిచ్చి భయంగా ఉంది బాబా. వణుకుతూ కూర్చుంటాయట.
ఆడు సంపక్కర్లా మనమే సత్తాం ఏదో పనులు చేసేటప్పుడు ఉండే ధైర్యం దాన్ని ఎదుర్కొనేటప్పుడు కూడా ఉండాలి. ఏమండి జాగ్రత్తగా దిగండి, నెమ్మదిగా. ఏమండి ఎటు చూడాల్సిన అవసరం లేదు, పదండి. నాన్న, మీరు నన్ను కళ్ళల్లో పెట్టుకొని ప్రాణంగా పెంచారు, కానీ నేను మీ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. అమ్మ అన్నట్టు నాలాంటి పాపిష్టి కూతురు మీ కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది నాన్న. ఆగండి ఆగండి అన్నయ్య గారు, ఆగండి ఆగండి అన్నయ్య గారు. అన్నయ్య గారండి, మీ మంచితనమే మిమ్మల్ని శ్రీరామరథలా కాపాడిందండి. ఇక మీదట మీకు ఎట్లాంటి దిష్టి తగలకుండా మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా గుమ్మడికాయతో దిష్టి తెస్తున్నాను అన్నయ్య గారు. పొర ఎరిగించు. ఆ, అలాగేనండి, ఎరిగించేస్తాను. ఇక నుంచి ఈ ఇల్లు సంతోషంగా ఎరిగిపోయేలా ఎరిగించేస్తాను. ఆ, ఆగండి అత్తయ్య, మావయ్యకి మీరు దిష్టి తీయండి. అన్నయ్య గారికి తోడబుట్టిన చెల్లెళ్ళు అడుగుతుంది, నేను దిష్టి తీసినా అన్నయ్య గారికి సొమ్మే జరుగుతుందమ్మే. పర్వాలేదు, మా అత్తకి ఇవ్వండి. అలాగే అలాగే వదిన, రెడీ తీసుకోండి. ఆటో భయపడిపోతే అట్టాగా ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, అంత తేలిక సభ్యత. అడిగారండి, మీరు ఆలోచించే లోపు వాళ్ళు మనల్ని చంపేస్తే అంటే మనం తప్పించుకోవచ్చు కదా అని నా ఉద్దేశం. పదండి. పని నీకు పదవే లోపలికి నాడు. ఇక్కడ ఏం పని నీకు? నువ్వు మనిషివా పశువా? ఆడపిల్ల మీద చేసుకోవడానికి సిగ్గులేదురా నీకు? నా పిల్లాన్ని నేను కొడతాను, మధ్యలో నీకేట్రా? పిచ్చి పిచ్చిగా వాగమంటే గూప పగలు కొడతాను. మనకి సంబంధం లేని ముక్కు మొహం తెలియని వాడి గురించి మనకెందుకురా? వాడెవడో వాడి పెళ్ళాన్ని కొడితే మనకెందుకు? రారా. రేయ్, ఇంకోసారి నా మేనకోడల మీద చేసుకున్నావంటే చెయ్యి విరిచేస్తాను. ఏమండి లోపలికి పదండి. అటేం చూస్తారు, లోపలికి పదండి. కొరియర్, ప్రేమ గారికి కొరియర్. ప్రేమ గారికి కొరియర్ మేడం. నేనే, ఇవ్వండి. మేడం ఇక్కడ సైన్ చేయండి. మేడం, థ్యాంక్ యూ. నాకు లెటర్ ఏంటి? ఎక్కడి నుంచి అయి ఉంటుంది? ఎస్ఏ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ వద్దు, ఏమీ అవుతుంది. ఏంటి సిద్ధయ్యది? లెటర్. అచ్చు బాబోయ్, నువ్వు భలే జోకులేం చేస్తున్నాడు. అది లెటర్ అని నాకు తెలీదా ఏంటి? నేను అడుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అని. మీ పుట్టిల్ని ఎదురుగానే ఉంది.
నువ్వు పెట్టిన ఇంట్లో అందరితో కలిసి ఉంటున్నావు. ఇకపోతే మీ ఆయన గారేమో ఏదో ఊళ్ళో ఉద్యోగం గట్రా ఏం చేయట్లేదు, ఇక్కడే ఉంటున్నారు. మరి నీకు ఉత్తరం రాసే వాళ్ళు ఎవరుంటారా అని. ఆ, అచ్చో, ఒక అక్కగా ఇంత ప్రేమగా అడుగుతుంటే చెప్పబెట్టి సెల్లాయ్. ఆ ఉత్తరం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? దాని కథ మా విషయం ఏంటి సెల్లాయ్? నీకెందుకు బల్లక్కాయ్? వచ్చి బాబోయ్, ఈ సూపులకి కొండకి సచ్చేలా ఉన్నట్టు దేవుడు. గొప్పదేశం వల్ల లాగపెట్టి కొట్టితే దేవుడు దేవుడు దేవుడు. ఏంటి బెల్లకాయ్ అంత భయపడిపోతున్నావు? కొత్త సీర రంగు పోయినప్పుడు బాధ, 32 పళ్ళు ఒకేసారి కదిలిపోయినప్పుడు భయమో లేకుండా ఎలా ఉంటాయి సెల్లాయ్? మరంత భయం ఉన్నదాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ పనేదో నువ్వు చూసుకోకుండా మిగతా వాళ్ళ విషయాల్లో వేలెందుకు పెడుతున్నావు బల్లక్కాయ్? అచ్చి బాబోయ్, నేనేం వేలెట్టట్లేదు, వాళ్ళు అంతకన్నా ఎట్టట్లేదు. సెల్లాయికి ఏదో లెటర్ వచ్చింది. ఏంటి ఎందుకు అనేది ఒక అబ్బాయిగా నేను తెలుసుకుంటే బాగుంటుంది, ఓ పని అయిపోతుంది అడిగాను అంతే. అవునా? అంటే తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది అంటావు అంతే? సరే, నీ సరదా కాదనడం ఎందుకు, పద. ఎక్కడికి? తెలుసుకుంటే బాగుంటుంది, ఓ పని అయిపోతుంది అంటున్నావు కదా, మరి నీ గురించి కూడా అందరూ తెలుసుకుంటే బాగుంటుంది, ఓ పని అయిపోతుంది కదా. అప్పుడు నా పని అయిపోతుంది. అయిపోయిందిలే, పద. యాడికమ్మ వచ్చేది? నువ్వేమో సినిమా చూపించడానికి తీసుకెళ్తున్నావా అని ఎగురుకుంటూ వెళ్ళడానికి? మా జీవితాన్ని సినిమా చూపించడానికి తీసుకెళ్తారని అనుకుంటున్నావు. స్కూల్కి వెళ్ళిన పిల్లని బలవంతంగా లాక్కెళ్తే ఎట్టా ఉంటుందో ఇది కూడా అట్టాగే ఉంటుంది. చిన్నపిల్లలు చేసి ఎంత తోడు చేస్తారా? మరి అదేంటక్కాయ్, నువ్వే కదా అన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అన్నావు, మరి నీ గురించి తెలియకపోతే ఎలా చెప్పు? ఏం అక్కర్లేదులే అమ్మా, పిడకల కోడకే ఉండాలి, ఎవరి విషయాలు వాళ్ళ దగ్గరే ఉండాలి. అమ్మాయికి రాళ్ళని కూడా చూడకుండా ఏడిపించేస్తున్నారు. ప్రేమ, ఏంటా లెటర్? తర్వాత చెప్తాను లెక్క. ఏంటి, నాకు కూడా చెప్పనంత సీక్రెటా? అయ్యో అదేం కాదక్క, ఇప్పుడు చెప్పే సందర్భం కాదు, తర్వాత చెప్తాను అంటున్నాను. సరే పద. అంత జాగ్రత్తగా దాచిపెడుతుందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద మ్యాటర్ అయ్యి ఉంటుంది. అదేటో మనం కనిపెట్టి తీరాల్సిందే. అమ్మా ఈ అపాయింట్మెంట్ లెటర్ చూపించి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తే నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని బయటకు వెళ్ళాడు మావయ్య. సాగర్, మావయ్య గారు ఇప్పుడే నేను అడుగుతున్నారు. నేను అడపడా అంటే అన్నానంటావు గానీ నీకు అసలు గుర్తుందట? మీ నాన్నగారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంటే నువ్వు పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళావరా? అంటే అమ్మాది ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను. ఏంట్రా ముఖ్యమైన పని? అయినా నాకు తెలియక అడుగుతాను, మీ నాన్నకంటే ముఖ్యమైన పని ఏంట్రా నీకు? కొట్టు వెళ్ళకపోతే సరి. అంటే అమ్మా, అది రైస్ మిల్ లో పనులన్నీ ఎన్నింటికి ఆగిపోయినాయి, అందుకే వెళ్ళానమ్మా. అవునా? నువ్వు రైస్ మిల్ పని మీద వెళ్ళావని తెలియక అనవసరంగా తిట్టానురా, ఏమనుకోకే. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.